సుధీర్ గారు, రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ జరిగే మ్యాచ్లో ఎంత స్కోరు నమోదే అవకాశం ఉందంటారు? ఐ థింక్ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ చూస్తాం డెఫినెట్లీ, బికాస్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా కండిషన్స్ ఉంటాయి కనుక ఇప్పట్లాగా నిన్నటి వరకు ఎలానైతే మ్యాచెస్ కొనసాగే ఈ రోజు కూడా ఒక ఎక్సైటింగ్ హై స్కోరింగ్ మ్యాచెస్ చూడబోతున్నాం, డౌటే లేదు. అండ్ టాస్ ఆఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ లో కీలకంగా మారుతుంది. అండ్ టూ టీమ్స్ లో బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చాలా చక్కగా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ లో జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ మ్యాచ్ లో చాలా డిసప్పాయింటింగ్ బౌలింగ్ కనపరిచాడండి. అఫ్కోర్స్ అతన్ని బ్లేమ్ చేయలేం, బికాస్ ద కండిషన్స్ ఫర్ లైక్ దట్. ఒక బెల్టర్ లాంటి వికెట్ పైన ఈ డి నాట్ నో యాక్చువల్లీ ఎక్కడ బాల్ పిచ్ చేయాలని అర్థం కాలేదు, బికాస్ అటువంటి స్ట్రోక్స్ ఆడాడు అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అండ్ ఆ తర్వాత ఈశాన్ కిషన్. అతనికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు లైన్ అండ్ లెంత్ కు. అండ్ వాళ్ళకు ఫారిన్ బౌలర్స్ లో ముఖ్యంగా వాళ్ళకు తీక్షణ ఈస్ దేర్ యాక్చువల్లీ. బట్ హసరంగాను కూడా ఏదైనా ఆడించే ప్రయత్నం చేస్తాడా అంటే ఒక డబుల్ స్పిన్ పెట్టడానికి, బికాస్ వాళ్ళకు ఆ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దే డెఫినెట్లీ నీడ్ వన్ వెరీ గుడ్ స్పిన్నర్. తీక్షణ అఫ్ కోర్స్ గుడ్, ఈజ్ అ గుడ్ బౌలర్. సన్ రైజర్స్ హైదరాబాద్ అగెన్స్ట్ కూడా కొంచెం పర్వాలేదు, మంచిగానే బౌలింగ్ చేయగలిగాడు. బట్ నేనేమనుకుంటానంటే వాళ్ళకు తుషార్ దేశ్ పాండే అండ్ సందీప్ శర్మకు సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఫారిన్ పేస్ బౌలర్ వాళ్ళకు చాలా అవసరం ఉంది వాళ్ళకు. అండ్ అందులో ఆఫ్ కోర్స్ జోఫ్రా ఆర్చర్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడ్చాడు. బట్ దే హావ్ గాట్ అనదర్ సౌత్ ఆఫ్రికన్ మాపాక రూపంలో ఒక బౌలర్ కూడా ఉన్నాడు. విల్ దే ట్రై? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దే హావ్ గాట్ ఆప్షన్స్ ఆఫ్ కోర్స్ ఇన్ ద స్క్వాడ్ లో టీమ్ లో మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ అక్కడ కొంచెం నాకు అనిపిస్తుంది కొంచెం ఆర్చర్ రోల్ కీలకంగా ఉండాలి, బికాస్ ఆర్చర్ ను చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నారు. అండ్ ఈజ్ అ గుడ్ బౌలర్, నో డౌట్ అబౌట్ ఇట్. కొంతమంది అఫ్ కోర్స్ ఓవర్ రేటెడ్ బౌలర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్. అంటే T20 ఫార్మాట్ లో అఫ్ కోర్స్ చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయాలి అతను. అండ్ ఈస్ బీన్ ఓన్లీ ప్లేయింగ్ T20 వన్ డే మ్యాచెస్ ఆడుతున్నాడు. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో అతను ఇంగ్లాండ్ కి ఎక్కువగా ఆడించడం లేదు. ఈ మైట్ ప్లే అఫ్ కోర్స్ ఇన్ ద కమింగ్ సిరీస్ వెన్ ఇండియా గోస్ దేర్. బట్ అతని రోల్ నేను అనుకుంటాను కొంచెం కీలకంగా ఉండాలి ఓపెనర్, బికాస్ ఇఫ్ హీ గెట్స్ వికెట్స్ అప్పుడు కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది ఆపోజిషన్ పైన. అండ్ హీ హాస్ దట్ ఎబిలిటీ ఆల్సో. సో నాకు అక్కడ రాజస్థాన్ కొంచెం అది కనబడుతుంది. బట్ మీరు కోల్కతా చూసుకున్నట్లయితే నాకు అనిపిస్తుంది స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో ఈ రోజు నోకియా ఫిట్ అయినట్లయితే ఈజ్ గోయింగ్ టు ప్లే టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. సుధీర్ గారు, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ రోజైతే ఉత్కంఠగా ఉండబోతుంది అని అనుకోవాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల బలబలాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అది ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆన్ పేపర్ కొంచెం కోల్కతా లిటిల్ స్ట్రాంగర్ గా కనబడుతున్నారు, ద డిఫెండింగ్ ఛాంపియన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ తో పాటు వాళ్ళకు బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ అండ్ ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉండడం అనేది అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రమన్ దీప్ కానివ్వండి, నారాయణ్, రసల్, వీళ్ళు జెన్యూన్ ఆల్రౌండర్స్. బౌలింగ్ చేయగలుగుతారు, బ్యాటింగ్ చేయగలుగుతారు. అండ్ ఆ ఫెసిలిటీ వాళ్ళకు ఉంది, అంటే కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉంది. అసలు ఎక్కడైనా చేంజ్ చేయవచ్చు వాళ్ళు. అండ్ వెంకటేష్ అయ్యర్ ఆల్సో వి నో దట్ ఈ బౌల్స్ ఆల్సో, అతడు కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. నిన్న చూడలేదా మనం ఒక మ్యాచ్ లో 7 బౌలింగ్ చేయాల్సి వచ్చింది అసలు యాక్చువల్గా. సో అలా బౌలింగ్ ఆప్షన్స్ ఒక్కొక్కసారి అంటే బిగ్ స్కోర్స్ ఉన్నప్పుడు తప్పదు మీకు. ఒక మెయిన్ బౌలర్ ని హిట్ చేస్తున్నప్పుడు చక్రి పార్ట్ టైం బౌలర్స్, బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంటారు. సో కోల్కతాకు దాట్ అలా చూసినట్టయితే కొంచెం స్ట్రాంగ్ గానే కనబడుతుంది ఆన్ పేపర్, బికాస్ వాళ్ళ లైనప్ లో రహానే ఫామ్ లో ఉండడం ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ వరింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే క్వింటన్ డికాక్ ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండి. మళ్ళీ వాళ్ళు టైటిల్ డిఫెండ్ చేసుకోవాలి అంటే, బికాస్ అతన్ని తీసుకున్నారు, చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అతని పైన ఎప్పుడు ఉంటాయి. ఈజ్ ఎ క్వాలిటీ ప్లేయర్, అతని విషయం మనం చెప్పే అవసరం కూడా లేదు. ఎవ్రీబడి నోస్, ఈవెన్ స్మాల్ కిడ్ నోస్ క్వింటన్ డికాక్ అంటే అద్భుతంగా ఆడతాడు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి, చాలా మంచి స్ట్రోక్స్ ఉంటాయి అతనికి, ఇరువైపులో స్ట్రోక్స్ ఆడగలుగుతారు. సో వాళ్ళకి ఎక్కడ నాకేమనిపిస్తుంది అంటే స్ట్రెంగ్స్ లో కొంచెం వీక్నెస్ ఏం కనబట్టలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మూమెంటం. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం, అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ ఎ ఫెంటాస్టిక్ స్టార్ట్ దే లాస్ట్ అన్ ఆపర్చునిటీ. ఒక బిగ్ స్కోర్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ ఉండేది వాళ్ళకు, 200+ క్లియర్ గా సాధ్యంగా కనబడింది. బట్ ఒకసారి ఎప్పుడైతే కృణాల్ పాండ్యా వచ్చాడో ఆ తర్వాత ఏమైపోయిందంటే వెంటనే నారాయణ అవుట్ కావడం, మరో 2 వికెట్స్ అతను తీసుకోవడంతో ప్రెషర్ లోకి వచ్చాడు. సో ఈ రోజు దాన్ని దృష్టిలో ఉంచుకొని మేబీ కుమార్ కార్తికేయన్ ఏమైనా ట్రై చేస్తారా? రాజస్థాన్ రాయల్లో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అతడు ఉన్నాడు, లేడని కాదు. సో నిన్న చూసాం పంజాబ్ మ్యాచ్ లో కూడా ఆర్యాన్ ఆడించాడు, హౌ బ్రిలియంట్ ఇవర్. శశాంక్ ఆడించాడు, శశాంక్ వాజ్ బ్రిలియంట్. సో ఇట్లా ఇండియన్ టీమ్ మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు క్వాలిటీ వాళ్ళు. సో ఈవెన్ సాయి కిషోర్ వాజ్ గుడ్ ఎస్టర్డే అండ్ కృణాల్ పాండ్యా వాజ్ గుడ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కొంచెం చాలా కీలకంగా మారారు కనుక అగైనెస్ట్ కల్కత్తా, దో దే హ్యావ్ సమ్ లెఫ్ట్ హ్యాండెడ్స్. ఐ థింక్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తారా చూడాలి, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ అయితే ఉంది రాజస్థాన్ కు టు కంట్రోల్ ది బ్యాటింగ్ ఆఫ్ కోల్కతా.
అయితే సుధీర్ గారు, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు గతలో 30 మ్యాచ్లు ఆడగా చెరో 14 మ్యాచ్లలో విజయం సాధించాయి. ఇరు జట్లకు కూడా ఈక్వల్ రికార్డ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ టీం వారి రికార్డును సమం చేయనుందంటారు? యా, ఆఫ్ కోర్స్, బికాస్ టూ టఫ్ టీమ్స్ కనుక ఒక మ్యాచ్ లో ఒకసారి వాళ్ళు గెలవడం వీళ్ళు గెలవడం చూస్తుంటాం. బికాస్ ఆన్ పేపర్ ఈక్వల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి టీమ్స్ కనుక ద బ్యాటిల్ హాస్ బీన్ గుడ్. ఎందుకంటే మీరు ఒక టీం 60% అడ్వాంటేజ్ పొందింది, ఒకటి 40 అట్లా లేదు కదా. వాళ్ళు టూ టీమ్స్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ వరకు అఫ్ కోర్స్ వాళ్ళకు అద్భుతమైనటువంటి ప్లేయర్స్. ఈ సంవత్సరమే కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్ లో తుషార్ అండ్ సందీప్ కు ఒక ఫారిన్ బౌలర్, ముఖ్యంగా వాళ్ళకు ఒక ఫరూకీ ఆడాడు లాస్ట్ మ్యాచ్, బట్ ఒక రోల్ ప్లే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అతన్ని డ్రాప్ చేసి ఏదైనా సంథింగ్ ఆర్ దే గోయింగ్ టు టేక్ అసరంగానే ఏదైనా ఆడిస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ అసరంగా కెన్ బి ఎఫెక్టివ్ అండి. అసరంగా కూడా కొన్ని వికెట్స్ పైన బాల్ స్కిడ్ అవుతున్నప్పుడు చాలా అద్భుతంగా బౌలింగ్ వెళ్తాడు. అండ్ ఈజ్ అ గుడ్ హిట్టర్ ఆఫ్ ద బాల్ ఆల్సో. కావాలి అంటే కూడా ఒక 20-30 రన్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో అతన్ని తీసుకున్నారు. అతడు డిఫరెంట్ ఫ్రాంచైజెస్ లో ఆడుతూ వచ్చాడు. రాయల్ కి ఆడాడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు, హైదరాబాద్ లో ఆడాడు. అండ్ ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్స్ అతని పైన పెట్టుకొని తీసుకున్నారు. బట్ 2 శ్రీలంకన్ స్పిన్నర్స్ ఉండడం తోటి కొంచెం అక్కడ సందిగ్ధం కూడా ఉంటుంది ఎవరిని తీసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రైట్ ఆర్మ్ స్పిన్నరే ఉపయోగపడతాడు. అంటే లెఫ్ట్ హ్యాండెడ్స్ కోల్కతా టీంలో ఉన్నాడు కనుక తీక్షణ దే మైట్ పీపుల్. బట్ అసలంగా మీకు గుగ్లీస్ కూడా వేస్తాడు. అండ్ బాల్ టర్న్ అవుతున్నప్పుడు ఈ బికమ్స్ మోర్ డేంజరస్ బౌలర్ దాన్ ఎనీ వన్ యాక్చువల్లీ. సో ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటింగ్ లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, రాజస్థాన్ కు టాప్ ఆర్డర్ లో యశస్వి జైస్వాల్ యొక్క ఫామ్ అనేది చాలా కీలకం. బికాస్ లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఒకసారి అంతకంటే ముందు ఫైనల్లో వచ్చారు, ప్లే ఆఫ్స్ ఆడారు. అంటే ఈ వాజ్ బ్రిలియంట్ అండి. దాంతో అతడు ఇండియన్ టీమ్ లోకి రావడం చూసాం. అండ్ రానాని తీసుకున్నారు ఈ సంవత్సరం, నితీష్ రాణా. అతడు కూడా ఒక రోల్ ప్లే చేయాలి. బికాస్ చాలా రోజులు అతడు కోల్కతాకి ఆడాడు కనుక కోల్కతా బౌలర్స్ ను చాలా సార్లు ఫేస్ చేసి ఉంటాడు నెట్స్ లో. అండ్ అతని రోలు రియాన్ పరాగ్ యాజ్ ఎ కెప్టెన్ అండ్ సంజు సామ్సన్ హెట్ మేర్. ఇక్కడ వరకు అయితే వాళ్ళకు బ్యాటింగ్ ఏం ప్రాబ్లం లేదు. సో ఏ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయినా కానీ, బికాస్ 20 ఓవర్స్ లో మీరు ఒక పేర్ 10 ఓవర్స్ వరకు ఆడితే మిగతా వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్ యాక్చువల్లీ ఐ థింక్. సో అలా వాళ్ళకు ఒక టాప్ ఆర్డర్ లో ఒక కాంబినేషన్ వర్కౌట్ అయితే దిల్ బి హ్యాపీ అండ్ దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దట్. సుధీర్ గారు, డుబే కూడా చూసాం కదా, శుభం డుబే కూడా ఒక ప్లేయర్ మొన్న చక్కగానే ఆడాడు. నాట్ శుభం డుబే మరొక డుబే కూడా ఉన్నాడు వీళ్ళ టీంలో. అండ్ ఈ ఆల్సో ప్లేడ్ వెల్. సో దే గట్ ఆప్షన్స్. బట్ వర్కౌట్ కాలేదు. ఒక మ్యాచ్ తర్వాత మనం కంక్లూజన్ కి రాలేం కదా. సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు, బట్ సెకండ్ మ్యాచ్ నుండి రిథమ్ మూమెంటం అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 2 మ్యాచెస్ వరుసగా ఓడిపోయినట్లయితే యుల్ బి అండర్ ప్రెషర్. ఓకే, అయితే సుధీర్ గారు, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ ఇరు జట్లను ఏ విధంగా నడిపించే అవకాశం ఉందంటారు? సంజు ఇస్ స్టిల్ నాట్ ఫిట్ యాక్చువల్లీ, ఫిట్ ఇనఫ్ టు లీడ్ ద సైడ్. ఒక ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటింగ్ కోరికే వస్తాడు. అండ్ అతను వచ్చినంత వరకు మీరు అన్నట్టుగా కొన్ని సమస్యలు ఉంటాయి. బికాస్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ద ఫీల్డ్. అండ్ ఇప్పుడు రియాన్ పరాగే ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రహానే విషయం మనం ఒక డిస్కషన్ లో చెప్పుకున్నాం కదా చక్రి. రహానేకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా ఇండియాను విజయ పథంలో నడిపించినటువంటి ఒక కెప్టెన్ అతడు. అండ్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు మొన్న వచ్చారు. ఫైనల్లో రాలేకపోయినారు, విదర్భ చేతిలో ఓడిపోయినారు. బట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రహానే రన్ల మూత మోగించాడని చెప్పాలి. అద్భుతంగా ఆడాడు. స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంది. దాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాడు. అండ్ ఈజ్ డెఫినెట్లీ రహానే ఈజ్ అ థింకింగ్ క్యాప్టెన్, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. బట్ అండ్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఆల్సో. ఒక కెప్టెన్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు కొంచెం టీమ్ లో కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. అండ్ సంజు సామ్సన్ కూడా ఎబిలిటీ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కూడా అదే రకంగా ఆడుతుంది. బట్ సంజు సామ్సన్ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే సడన్ గా ఒక్కొక్కసారి 2 మ్యాచెస్ ఆడి మళ్ళీ 2 మ్యాచెస్ లో ఫెయిల్ కావడం చాలా సార్లు చూసాం. కన్సిస్టెన్సీ అనేది ఇట్స్ ట్రబుల్డ్ హిమ్ ఓవర్ ద ఇయర్స్ యాక్చువల్లీ, రాదర్ వరీడ్ హిమ్. సో అక్కడ కొంచెం అతడు అది చూసుకోవాలి. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో చూసాను సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ ప్లేడ్ బ్రిలియంట్ అండి, చాలా అద్భుతంగా ఆడాడు. టాప్ లో 2-3 వికెట్స్ త్వరగా పడ్డ తర్వాత కూడా ఐ థింక్ జురేల్ తో కలిసి చాలా వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. జురేల్ కూడా లోవర్ ఆర్డర్ లో మనం చూసాం, ఒక మంచి రోల్ ప్లే చేశాడు. సో వాళ్ళకి 6 బ్యాటర్స్ లో వాళ్ళు జస్ట్ లుకింగ్ ఫర్ 1-2 కాంబినేషన్స్ వర్కౌట్ కావాలని చూస్తున్నారు. అండ్ హిట్ మేర్ దే హ్యావ్ గాట్ టు ఫినిష్ ద ఇన్నింగ్స్ యాక్చువల్లీ. లాస్ట్ 4 ఓవర్స్ లో 40 రన్స్ కొట్టాలంటే విల్ బి ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో ఈ వెస్ట్ ఇండియన్స్ ఒక రోల్ ప్రతిసారి మనం చూసి, నిన్న చూడలేదా మనం గుజరాత్ టైటన్స్ లో కూడా వెస్ట్ ఇండియన్ హౌ హీ ప్లేడ్ యాక్చువల్లీ. ఈ బ్రాట్ ద మ్యాచ్ వెరీ క్లోజ్, బట్ చివరికి సరిపోలేదు అతని ఎఫర్ట్ కూడా. సో బ్యాటింగ్ లేనప్పుడు పర్వాలేదు, బట్ బౌలింగ్ లోనే కొంచెం ఐ థింక్ కపుల్ ఆఫ్ చేంజెస్ వాళ్ళకి అవసరం అనిపిస్తుంది. అదే సుధీర్ గారు, మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు కూడా అజింక్య రహానే
బెస్ట్ ప్లేయర్, మంచి కెప్టెన్ కూడా. కానీ అతనికి టీము వర్క్ ఉండాలి, టీం నుంచి సపోర్ట్ కూడా రావాలి, లేకపోతే అతను ఏం చేయలేని పరిస్థితి అని కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో. ఒకటి ఒకటి ఎప్పుడు కూడా ఒక కెప్టెన్ యొక్క ఎబిలిటీ ఎప్పుడు బయటపడుతుందంటే, మీకు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు కెప్టెన్ డజంట్ నీడ్ టు డూ మచ్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ, మీకు బికాస్ ద ప్లేయర్స్ డూ ద జాబ్ మీరు అన్నట్టుగా. బట్ మీకు ఎప్పుడైతే కొంతమంది ప్లేయర్స్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండవు, ఒక తక్కువ రిసోర్సెస్ ఉన్నటువంటి టీమ్ లీడ్ చేయడం అనేది అది ఇట్స్ ఎ డిఫరెంట్ ఛాలెంజ్ అండి. అండ్ దట్ వీ సా విత్ మహేంద్ర సింగ్ ధోని ఓన్లీ. యూనో టీంలో అప్పుడు కొంతమంది ప్లేయర్స్ యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ కూడా రా మెటీరియల్ ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా యూనో ఒక అద్భుతంగా వాళ్ళను తీర్చిదిద్దాడు. సో కొంతమందికి ఆ ఎబిలిటీస్ ఉంటాయి. అండ్ రహానేకు ముఖ్యంగా ఇక్కడ కావాల్సిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ది హస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ అండి. వరుణ్ చక్రవర్తి, నారాయణ, ఇంకా అంతకంటే మీకు స్పిన్నర్స్ లో బౌలర్స్ ఎవరు కావాలి చెప్పండి, ఇద్దరు. అండ్ వాళ్ళకు వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ చేయగలుగుతాడు, రస్సెల్ బౌలింగ్ చేస్తాడు, అండ్ నోకియా ఫుల్ గా ఫిట్ గా ఉండడం ఇంపార్టెంట్, స్పెన్సర్ జాన్సన్ ఒకటి వెరీ గుడ్, మోయిన్ అలీ కూడా ఉన్నాడు వాళ్ళు ఒకవేళ కావాలి అనుకుంటే. సో ఐ థింక్ వాళ్ళకు ప్లేయర్స్ ఉన్నారు, డౌటే లేదు అందులో. బట్ ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది మీరు అన్నట్టుగా క్రికెట్ ఈస్ ఎ టీమ్ గేమ్ ఆల్వేస్, యూనో ఇండివిజువల్ గా చేయలేదు. బట్ T20 లాంటి వాటిలో జనరల్ గా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువగా చూస్తాం, ఒకళ్ళు ఇద్దరు ఎక్కువగా రాణిస్తే సరిపోతుంది. నిన్న వాట్ హ్యాపెండ్ ఫర్ పంజాబ్, యూనో శ్రేయస్ అయ్యర్ అండ్ శశాంక్ ఇనఫ్, అండ్ ఆర్య కపుల్ ఆఫ్ కోర్స్ కొన్ని ఛాన్సెస్ వచ్చా కానీ ద యంగ్స్టర్ ప్రూవ్డ్ ఈజ్ వర్త్. సో ఒకళ్ళిద్దరు సరిపోతారు. అంటే మీకు ప్రతిసారి టెస్ట్ మ్యాచెస్ లో అంటే మీకు ఒక్కొక్కసారి 10th వరకు కూడా సపోర్ట్ అవసరం ఉంటుంది. బట్ T20 దాంట్లో మీకు యూ డోంట్ గెట్ టైమ్ ఆల్సో టు డూ దట్, అంత అవసరం ఉండదు. ఒక ఇద్దరు 2-3 కాంబినేషన్స్ వర్కౌట్ అవుతే యూ విల్ బి సక్సెస్ఫుల్. అంటే ఇక్కడ ఐపీఎల్కి వచ్చే 2020 మ్యాచ్లో బౌలింగ్కి ఎంత ప్రెషర్ ఉంటుందో బ్యాటింగ్ కూడా అంతే ప్రెషర్ ఉంటుంది కదా సుధీర్ గారు? అఫ్ కోర్స్ యూనో డెఫినెట్ గా, బికాస్ ఎప్పుడు ఉంటుంది అంటే మీరు బిగ్ టోటల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. దట్ వీ సా హైదరాబాద్ అగెనిస్ట్ రాజస్థాన్ స్ట్రగుల్ కావడం చూసాం, అండ్ నిన్న పంజాబ్ అగెనిస్ట్ గుజరాత్ స్ట్రగుల్ కావడం చూసాం. సో అందుకని బౌలింగ్ చక్కగా ఉన్నప్పుడు అంటే చేంజెస్ అనేవి, మీరు ఇంతకుముందు కెప్టెన్ అన్నారు కదా, కెప్టెన్ యొక్క రోల్ అక్కడ ప్లే అవుతుంది. మొన్న రిషబ్ పంత్ విషయంలో కూడా కొంచెం క్రిటిసిజం చూసాం అగెనిస్ట్ ఢిల్లీ, ఎందుకంటే అతడు బౌలింగ్ లో కొన్ని మార్పులు సరిగ్గా చేయలేదు, అండ్ టీమ్ సెలెక్షన్ లో కూడా ఒక్క ఫారిన్ బౌలర్ లేకపోవడం, అండ్ శార్దుల్ ఠాకూర్ ను 2 overs వేయించాడు, ఆ తర్వాత మిగతా బౌలర్స్ ను కొంచెం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా క్రిటిసిజం విన్నాం. సో అక్కడ కెప్టెన్స్ రోల్ అనేది చాలా కెప్టెన్స్ డిసిషన్ కూడా చాలా కీలకంగా పనిచేస్తుంటాయి. అబ్సల్యూట్లీ. సో డెఫినెట్లీ అవి కొంచెం కీలకంగా మారుతుంటాయి మీరు అన్నట్టుగా చక్రి. బట్ కానీ ఒక్కొక్కసారి టీం అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు అన్ని కూడా మీకు కలిసి వస్తాయి. నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అనిపిస్తుంది. బ్యాటర్స్ రాణిస్తుంటారు, బౌలర్స్ రాణిస్తుంటారు, యూ పుట్ అప్ అన్ ఆల్రౌండ్ షో యాక్చువల్లీ. సో ఎస్టర్డే నిన్న శ్రేయస్ అయ్యర్ లో క్వాలిటీ కనపడింది, క్యాప్టెన్సీ క్వాలిటీ, ద వే హీ చేంజ్ ఇట్, ద వే హీ హ్యాండిల్ ద సిచ్యువేషన్, ఎక్కడ కూడా ప్రెషర్ లో కన్నా, బికాస్ విన్నింగ్ క్యాప్టెన్ అండ్ దట్టు అతడు కూడా చాలా నేర్చుకుంటూ ఉన్నాడు. అతడికి డొమెస్టిక్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో రోహిత్ తర్వాత మెల్లమెల్లగా అతన్నే క్యాప్టెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. శుభ్మన్ గిల్ అండ్ వీళ్ళే క్యాప్టెన్ గా ఉంటారు ఫ్యూచర్ లో. సో నేనేమనుకుంటానంటే క్యాప్టెన్ రోల్ అక్కడ మీకు ప్లే అవుతుంది. బట్ అదర్వైజ్ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ప్లేయర్స్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అయితే సుధీర్ గారు, ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఐపీఎల్ ఏదైతే టీంలు ఉన్నాయి, ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏది వీక్గా ఉంది అనేది మనం పసిగట్టడం చాలా ఈజీగా ఉండేది, గెస్ చేయడం. కానీ ఇప్పుడు చాలా కష్టతరంగా మారింది. ఐపీఎల్లో చాలా చేర్పులు మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. మ్యాచ్ ఆడేంత వరకు కూడా తెలియడం లేదు, ఏ మ్యాచ్ ఏ టీం మంచిగా ఆడుతుంది, ఏ టీం ఓడిపోయే అవకాశం ఉంది అనేది కూడా మ్యాచ్ ఆడేంత వరకు కూడా తెలియని పరిస్థితి అయితే ఈసారి ఐపీఎల్లో నెలకొంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అబ్సల్యూట్లీ. కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా మంచి మంచి ప్లేయర్స్ స్ప్రెడ్ అయిపోయినారు. అంటే ఒకే టీంలో అందరూ ఆడకుండా ఒక టీం ఉన్నట్లయితే అందరూ అందులోనే ఉండడం, అట్లా కాకుండా ఇప్పుడు స్ప్లిటింగ్ చక్కగా జరిగింది. అంటే టీమ్ సెలెక్షన్స్ ఈ ఆప్షన్ లో కొంచెం అన్ని ఫ్రాంచైజీస్ కూడా కొంచెం తెలివిగా చేసి ప్లేయర్స్ ఎంచుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఇంతకుముందు గతంలో రిషబ్ పంత్ ఆడేది, అండ్ ఇప్పుడు లక్నోకు కెప్టెన్ గా ఉన్నాడు. సో రాహుల్ అటు నుంచి ఇచ్చి వచ్చాడు. సో కొంచెం షిఫ్టింగ్ ఆఫ్ ప్లేయర్స్, ఆ ట్రేడింగ్ లో కూడా మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ కొంచెం క్వాలిటీ ప్లేయర్స్ ను 2 teams అన్ని టీమ్స్ తీసుకోవడంతో అబ్సల్యూట్లీ ఆ ప్రభావం అయితే కదా. బట్ స్టిల్ కొన్ని ఆన్ పేపర్ కపుల్ ఆఫ్ టీమ్స్ అయితే కొంచెం ఇంకా బౌలింగ్ లో వీక్ గా కనబడి, ఇప్పుడు మనం ఇంతకుముందు లక్నో అన్నాం కదా, లక్నోకు షమార్ జోసెఫ్ లాంటి బౌలర్ ను ఆడించడం కొన్ని మ్యాచెస్ లో ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇండియన్ ప్లేయర్స్ లో ముఖ్యంగా మయాంక్ యాదవ్ దూరం కావడం, ఇంజరీ కారణంగా ఆవేష్ లేకపోవడం, ఆ సమయానికి ఆ మ్యాచ్ లో ఆవేష్ కూడా కొంచెం ఇంజరీతో బాధపడతాం. సో ఇంజరీ సమస్యలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని టీమ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఢిల్లీ అఫ్ కోర్స్ దే వన్ ద మ్యాచ్ ఈస్ ట్రూ, బట్ హ్యారీ బ్రూక్ లాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే
పూర్తిగా వైదొలిగాడు అండ్ ఈస్ బ్యాండ్ ఆల్సో ఫర్ నెక్స్ట్ 2 years. అండ్ ఇప్పుడు మిచెల్ మాస్ ఆడుతున్నాడు లక్నోలో, బట్ అతను ఒక బ్యాటర్ గానే ఆడుతున్నాడు, బౌలర్ గా ఉపయోగపడటం లేదు. సో కొన్ని టీమ్స్ కు ప్లేయర్స్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి అసలు. ఇప్పుడు నోకియా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు ఇంజరీ కారణంగా, వచ్చాడు. అండ్ అట్లాగే కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ కూడా స్టార్టింగ్ లో అవైలబుల్ లేకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ హిట్టింగ్ ది, బికాస్ మీరు చూసినట్లయితే ఫారిన్ ప్లేయర్స్ యొక్క రోల్ ఈక్వల్ గా అద్భుతంగా ఉంటుంది మ్యాచెస్ విక్టరీస్ లో. రైట్ థ్యాంక్ యూ సుధీర్ గారు.